కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ మాట్లాడారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజు రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యం పథకాలను అమలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి అని కైలాస్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోని శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ చాట్ల రాజేశ్వర్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బ్లాక్ కాంగ్రెస్ మైనార్టీ సెల్ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రజలకు, జిల్లా ప్రజలకు, పట్టణ ప్రజలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం అనేది ముఖ్యంగా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాగానే 6 గ్యారంటీలతో సహా మరి ఈరోజే గణతంత్ర దినోత్సవం సందర్భంగా 4 గ్యారంటీలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మరియు మంత్రివర్గం ఈరోజు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా పాత రేషన్ కార్డులు ఎవరివి కూడా తొలగించబడవు. రేషన్ కార్డులు లేని వాళ్ళకందరికీ, అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే రైతు భరోసా కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతూ ఉంది. అలాగే ఈ ప్రజాపాలన దరఖాస్తులన్నీ స్వీకరించి వాటిపై ఎంక్వైరీ చేసి గ్రామాలలో గ్రామ సభల ద్వారా అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు మరియు 5 లక్షల రూపాయలు, ప్లాట్ ఉన్న వారికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వ పరంగా మంజూరు చేయడం జరుగుతుంది. అలాగే రైతు భరోసా కూడా ఈ రోజు నుంచే ప్రారంభించడం జరిగింది. కొత్త రేషన్ కార్డులు అన్ని జారీ అయిన తర్వాత సన్న బియ్యాన్ని కూడా కంట్రోల్ షాప్ల ద్వారా, ప్రభుత్వ కంట్రోల్ షాప్ల ద్వారా మరి బీద ప్రజలకు అందజేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి, మంత్రివర్గము, ఉప ముఖ్యమంత్రి మరి ఇవన్నీ స్కీమ్లని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మన కాంగ్రెస్ నాయకులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, జిల్లా కాంగ్రెస్ నాయకులు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, మరి ఎమ్మెల్యేలు మరియు స్థానిక సంస్థల నాయకులందరూ, సర్పంచులు, మాజీ సర్పంచులు గ్రామ స్థాయిలో ప్రజలకు తెలియజెప్పే విధంగా ఈ యొక్క కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారి నాయకత్వంలో దేశంలో, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో, మన తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ గారి నాయకత్వంలో మరి అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.